సో మీకోసం మనందరి కోసం మరి రోజు మంచి మంచి ప్రోగ్రామ్స్ ని మీకు అందిస్తుంది మన 99 టీవీ. అండ్ ఈ ప్రోగ్రామ్ మీరు డైరెక్ట్ గా లైవ్ లో చూడొచ్చు 99 టీవీలో. ఒకవేళ యూట్యూబ్ లో చూడాలనుకుంటే www.youtube.com/99tv తెలుగు అని కొడితే మీరు డైరెక్ట్ గా యూట్యూబ్ లో చూడొచ్చు. సో సీనియర్ ఎన్టీఆర్ అందరికి తెలుసా? యా, సీనియర్ ఎన్టీఆర్ ని ఒక్కసారి గుర్తు చేయడానికి మన సుబ్బారావు గారు ఒక మంచి దుర్యోధుడు మయసభతో మిమ్మల్ని ఒక 15 మినిట్స్ అండ్ 20 మినిట్స్ అలరించబోతున్నారు. సో ఐ వెల్కమ్ సుబ్బారావు గారు. ఒకసారి అందరు గట్టిగా క్లాప్స్ కొట్టాలి. సో అందరినీ అలరించబోతున్నారు. సో సుబ్బారావు గారు అంతేనా? హైదరాబాద్ ప్రేక్షకులు అమోఘంగా చాలా ఆనందంగా చాలా గొప్పగా ఉన్నారు. ఈ సుయోధన సార్వభౌముడు మీకందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అవురా, ఈ రచనా చమత్కృతి ఏమియో గాని ప్రకృతి సౌందర్యమును అధిక్కరించుచు గురు సార్వభౌముడకు నా మానసం సహితం ఆకర్షిస్తున్నది. వీరు నా నుడు లాలించి ఉండలేదు కదా. ఆహా, ఏమి వీరల రూపలావణ్యాతిశయముల పూర్వములే. ఈ త్రిజగన్మోహనాకృతులు ఎవరేయుండును? ఓయి మీరలెవ్వరు? ఇది ఏమి మార్పులకరు? ఓయి మీరలెవ్వరూ? ఇచ్చట నుంట గతంబేమి? నేనెంత భ్రమపడి తిని సాలభంజికలు నిమేషత్వమే లేదు. ఈ విచిత్ర కల్పన మయుని లోకోత్తర కళాకౌశలం. సభాభవనమును ఉద్యానవనమా ఎంత రమణీయముగానున్నది. వివిధ ఫలఫరానత శాహా శిఖా తరువర విరాజితంబు రాజిత తరుష్కంద సమాశ్రిత దివ్య సొరఫల పుష్పవల్లీమ తల్లికా సంభాసురంబు భాసుర పుష్పగుచ్చ శ్రవన్ మధుర మధుర సస్వాదనార్థ సంభ్రమ భ్రమర కోమల జంకార నినాద మేదురంబు మేదుర మధుకర ఘన ఘనాఘన శంఖానర్తన క్రీడాభిరామ మయూరావార విస్తృత కలాప కలాప రమణీయంబు రమణీయ కోమల కలాప కలాపాలాప మంజుల దోహద ధూప ధూమాంకుర సంకీర్ణంబు సంకీర్ణ నికుంజ పుంజటిత సుందరంబు. ఆహా, ఈ ఆరామ సౌకుమార్యంబు అత్యంత మనోహరంబు. దినదినానేక నూత్నారామ రంజమాన కౌరవ వంశవర్ధన మన ప్రమోదావహంబకు ఈ నిష్కుటంబు తక్కురులకద్భుత దర్శనీయంబగుట నిర్వివాదాంశము. కావుననే మయసభ మయసభ మయసభాయని సామాన్య జనులు మొదలు రాజకంఠేరోని పర్యంతం ఏకగ్రీవంగా దీన్ని వర్ణించుట ఇందలి ఫలకుసుమ జాలంబుల మహానందమును కనపట్టుచున్నవి. కాసారమా ఉండి లేనట్లును లేక ఉండినట్లును కనపట్టుచున్నదే. జలాశయమే కాకుండా నీ భిషసూత్రములు శతపత్రాధికములెట్లుండును. అవురా, దీని శృంగార వైభవము సంస్పర్శ మాత్ర నూత్న చైతన్య ప్రాసాదిక శీతల విమల మధువారి పూర సంపూర్ణంబు మందపవన చాలనోద్భూత కల్లోల తరంగ మాలికా పరస్పర సంఘట్టన న్యాయమాన మృదుల అధ్వాన విస్తారాది శ్రావ్యంబు కమల కోకన దాది నానావిధ జల కుసుమ రాగారుణిత దరీభాగంబు ఆలోల బాల శైవాల జాలలాలిత జంగమోద్యాన శంఖావహంబు గ్రీవాలంకృత భిషసూత్ర బాలికా సందీపిత హంస హంసీగణ విభూషితంబు వర్ణనాతీతంబు వర్ణనాతీతంబు నీయది చూడ అపూర్వ రమణీయాకృతిని తలపోయిచున్నది. ఇందలి మధువారి పూరంబుల నించుక గ్రోలి ఈ పరిసరములను కింత విశ్రమించదుగాక. ప్రకృతి నన్ను గాంచి పరిహసిస్తున్నట్లున్నది. ఇది ఎంతో నీవు మాయగానున్నది. ఇది మయుని రచనా విశేషమా లేక నేను భ్రాంతితుండనైతినా? ఇందెచ్చటను నీయో హాసధ్వని వినవచ్చుతున్నది. మమ్ముగాంచి ఎవరును పరిహసించుటలేదు కదా. ఇందెవరును గానిపించరే ఈ సవ్వడి ఎందుండి వినవచ్చే. అతులిత మాయా రచనా సమర్థుండైన మయుండిట్లు ధ్వనించి యంత్రము నిందెందైనా నమర్చించనేమో. ఆ కనిపించినదేమి వివిధ మణి వికారాకృత్య భాగాంతర్గత ద్వార దేశమా తత్సువర్ణ శాఖాంతరోల్లోకిత గారుత్మత వల్లీ సముల్లిసితమా
వల్లీ సముల్లిసిత సల్లలిత మధ్యే పల్లవ సంపోట అత్యంత భాసుర పుష్పఫల ప్రధానమ పుష్పఫల మకరందరస సేవానార్థ షడ్పది కీరవారమ ఇట్టి త్రిజగన్నుత సభాభవనము పాండవుల అధీనమునందుండుటయా నిన్న మొన్నటి దనుక నిలవ నీడేగుండిన ధర్మజుండు దిగ్విజయమనరించి రాజసూయాద్భుత నిర్వహణమున సార్వభౌమ పదవిని అలంకరించుటయా అభిమానధనులైన భూరముల నరిగాపులై వస్తు వాహన నానా విధాపాయనములు సమర్పించి ఇచ్చుటయా ఏ లోకముననో పడి ఉండిన మయహతకుడు త్రిలోకాధిక రాజమాన్యముకు నీ సభాభవనము నిర్మించి ఇచ్చుటయా ఇది ఎంతయు కన్నులారగాంచుచు సుక్షత్రియ వంశ సంజాతుండకు సుయోధన సార్వభౌముడు సహించి యురకుండుటయా యోచించిన కొలంది నా మనమ్మున పట్టరాని క్రోధము వెళ్ళి విరిసి దుర్బలమగుచున్నది. ఇక నేను ఇక్కడ నిలువందాల అల్లదే ఆ కనిపించు కవాటమున బయలువెడలదా. ఎచ్చటిది పాపిష్టి శిలాస్ఫటిక ద్వారము. ఎవరా నవ్వినది? వసి పంచాలి పంచభర్తృగా. ఏమా గర్వము? 5 మగలగలరని గర్వమా, లేక అఖండ పరాక్రమవంతులని అనివార్యమా? అనివార్యమైన రాజసూయము చేస్తమని అహంభావమా? లేని ఎడల సర్వం సహా జ్ఞాతల వల్ల నేకఛత్రాధిపత్యమున పరిపాలించు సుయోధన సార్వభౌముని అవమానించదుగా. ఆజ్ఞలతోడనే అఖండ విజయము చేకూర్చగల రారాజుని అవహేళన చేసితివి. వసీమంతకి ఇప్పటికిది పరిహాసం మాత్రమే. కాలాంతరమున ప్రళయ భైరవ వికటాట్టహాస విస్ఫారిత ప్రకృతి ప్రభూత తీవ్ర వైశ్యానరజ్వాల. ఆ బంధకీకృత పరివాసావమానమున ప్రాణ పరిత్యాగమనర్చుటయా, లేక పరిభవంబునకు తలయొగ్గి జీవించుటయా? సప్తసాగర వేలావలయుత వసుంధరా వలయంబునకెల్ల నేకఛత్రాధిపత్యము వహించి అప్రతాప ప్రతీపమున చండ శాసనున ఎలరారు నా ఎట్టి రాజన్య చూడమని ఎవడిట్టి హేయముగ దుర్మనముకు అంగీకరించు. పోనిమ్ము ఈ అవమానమును భరింపదాలక దుర్మరణములకే సాహసించుమన్నను ప్రయోజనమేమి? ఏమి అభిమానధనుండగు సుయోధన సార్వభౌమునిగా అవమానము. ఆ దుర్జాతి శుద్ధాంతమున లజ్జా విహీనత పరిహసించునుగాక. నా ఎంతటి వానికి అవమానము తటస్థించుటయా? మహాగజేంద్రము మార్గమును జనుచుండ కుక్కలే నిమురుగుటలేదు. నేను ఎన్ని విధంబుల నా అంతరాత్మ సరిపెట్టుకుందామన్నను లోకములకి ఈ వార్త వెల్లడి కాకమానదు. దురర్థకరముగా దురర్థ ప్రతిపాదులకు లోకులు అనేక విధంబుల తలంపక మానరు. అటు పిమ్మట నన్ను సందేహింపక మానరు. ఈ సుయోధన సార్వభౌముని జీవితమున నీ కళంకము సుస్థిరముగా స్థానం ఏర్పరచుకొనక మానదు. అపయసంబున జీవించి ఉండు కంటే మరణంపు సర్వ విధంబుల శ్రేయోదాయకం. పోనిమ్ము ప్రాణ పరిత్యాగానంతరమైనను నీ సడి తప్పున మానిని పరిహాస పాత్రుండకు మానవపతి చరిత్ర అని రేపటి నుండి నా జీవితం ఈ లోకమున నాటక రూపమున ప్రదర్శింపబడుతా. కావున సర్వ విధంబుల మరణంబు గర్హితంబు జీవించి ఉందమన్నను పరనారీ పరిహాస పంక కళంకిత జీవనుడనై మరియుండుటయు దుర్భరంపి. ఏమి చేయదు? అచేతనంపుకు భూపరాగమే పాదాహతి సైపదాలక మానవుని మూర్ధమధిరోహించి తన పగను తీర్చుకొనుచుండ సచేతనుండనై సబలుండనై సార్వభౌముండనైన నేను ఒక్క యాడు ఎనర్చిన యవజ్జతకు ప్రతీకారము గావించి నా పౌరుషము సుస్థిరపరచుకునజాలనే కట. నా అవమానములన్నిటి కారణమైనది ఆ మయసభయే కదా.
నా క్రోధమునకు ఉనికిపట్టైనది నా వయసభయే కదా. అవును. నా జీవితమున విషమ పరిస్థితిని ఆక్రమింపజేసినది నీ వయసభయే కదా. తొలుత నీ రాజసూయమే లేకుండా నీ మిట్టిపాటు పుట్టనే పుట్టదు కదా. అవురా ధర్మజ రాజసూయం దుర్యోధన సార్వభౌము నిశాగ్రహంబున పానీయంబులు కాకపోవునా నీ కవోష్ణ రక్త ప్రవాహంబులు. నవఖండ భూమండలాధిప మకుట తట ఘటిత మణిఘృణి నిరంతర నీరాజిత నిజపాత పంకేరు హుండనై సింధురు అత్యతుష్టయ పరివేష్టిత వసుంధరాబాల దూర్వహుండనై పరరాజమత సంహరణ భీకర భుజబల సమగ్రుండనై అభిమాన ధనుండనై దుర్నిరీక్షుండనై 14 భువనములొక్కబెట్టునెత్తి వచ్చిన నొక్కడింపంచాలు ప్రచండ ప్రతాప ప్రభా విభాసులకు నూర్గురు సోదరులకు అక్కరజుండనై చండధర పరాక్రమోజ్వలమై దిగంత విశ్రాంత సజ్జసో విలసితమై అభిమాన వలరీ వంధీకృతమై నిష్కళంకమై జగంబున పేరెన్నిక కన్న సుక్షత్రియ వంశంబున జనిచ్చి అనేక చౌహిణి చమ్ము సమూహములకు అధినాథుండనకు నాకు ఈ ప్రపంచమున నెయ్యది అసాధ్యము. ఈ ప్రపంచమున నెయ్యది అసాధ్యము. ఇప్పుడే పోయి ఆ దురాత్మల చీల్చి చెండాడుదా, ఆ పొరంబు భస్వీపటలంబు గావించదా, నా మనోవికల్పముల కారణమైన నా మయసభ విధ్వస్తమునర్చెద. ఆ పాపిష్టి ఆ పాంచాలి ఎంచరాని మహాపదల ముంచెదా. సుయోధన సార్వభౌముడు అభిమానధనుండనియు బంధుగుండనియు మీదు మిక్కిలి మీ ఎట్టి సామంత మాతృలకు అనేకులకు శాసనుండని దళంపరైతిరి. అప్పుడే దుర్మధాంతత్వము కన్నులకు ఎగదట్టినా, అప్పుడే యుక్తాయుక్త వివేక జ్ఞానము నశించనా. అవును అల్పపు సిరి కన్నులు గాననిచ్చునా, ఎట్టెట్టో ఒక రాజసూయమును చేసి కదా అని కన్నును మిన్నును గానకొన్నారే. ఇంత మాత్రమునకే ఇంత మిట్టిపాట కానిండు. ఈ సుయోధన క్రోధాగ్నికి దూది మృంగములు కాకపోవునా మీ దుర్దౌష్ట్యములు, ఈ దుర్యోధన సార్వభౌము నీర్షాభూతములకు ఆహుతులు కాకపోవునా మీ మీ హృదయ పిండములు. ఈ సుయోధన సార్వభౌము నీర్షాగ్రహణంబున పానీయంబులు కాకపోవునా మీ కవోష్ణ రక్త ప్రవాహంబులు. ఏమీ మీ కండ క్రువ్వు భవన్ మనోవత దౌరాజ్యం వారి వాహ విభంజ సమర్థ ప్రభంజనము కాదా ఈ కురురాన్మణి క్రోధము. భవచ్చిత్తాటవి సంచర దురూహ మత్త మాతంగ వచ్చ కవాట పాట నపాట ఓ దగ్గర సింహ కిశోర కరాంచల రకాంచలంబులు కావా ఈ కురుముఖిని అద్భుత ఉపాయ పరంపరలు. ఓరి రాజకుల పాంసనులారా, మిమ్ములని కనింద్రప్రస్థ బ్రహ్మ నిలువనిచ్చిన నీ సుయోధనుండనేనా. కట్టుపుట్టమల సహితం ఊడలాగించి మిమ్మల్ని నట్టడం వల్ల గుట్టల పాలుగా ఉంచకుండా నే రాజరాజునేనా. నిండు సభా మధ్యంపున సకల రాజ సమక్షంపున మీ పత్ని సమేతముగా మీ మానమారడి ఓ చేయింపకుండా భూమండలమున నిక్కను సుయోధన సార్వభౌముని పిలిపించుకుంటూనే పాండవాంకుర మారణ హోమమునకై హృదయకుండమున క్రోధాగ్ని ప్రజ్వలిల్లుచు నలుదిశలు ఆక్రమించుచున్నది. ఇక్కడ మంత్రపాఠకులు లేరా? ఏమి కర్తవ్యము, ఏమీ కర్తవ్యము. ఈ అవమాన సంజనిత సంతాపం అవార్యమై నన్ను నిలిచిన చోట నిలువనిచ్చుటలేదే. దుర్వార దర్వీకర నిర్వాంత విషవహిని కీళ్ళకైన తాళనగును కాని ఈ దుర్యోధకు తాళయిండు దుర్ఘటము. కాలకంఠ పాలనేత్రాభీలి కీలి కీలా కలాపంబునకైన వచ్చి ఉండనగును కాని ఈ అవారుణ దారుణాటోపంబు దుస్సహము. ప్రళయ సమయ సముద్దండ దండధర చండాది చండ దండతాపంబునకైన వచ్చి ఉండనగును కాని ఈ భీషణాది భీషణముకు శోషణమునకు వచ్చి ఉండ దుర్ఘటం. దేహం అబాధమస్తకం మంటలగేచున్నది. దరిద్రుని ఆత్మ సంతృప్తికైన మితముండునేమో కానీ నా ఈ పరితాపమునకు మాత్రం వేరలేకున్నది. లేదు, బంధుత్వము లేవు, కారణములు లేవు, భయము లేదు, భక్తి లేదు. పాండవే ప్రకల్పిత నిష్ఠుర పరిభో త్రిశిలోద్ఘటిత కౌరవ వంశవర్ధనమన కంఠీరవంపు ఇదేక్షా విహారణ ప్రమిత్త వృత్తి నిరాటంకముగా విజృంభించి తీరవలసినది. పాండవ దుర్మద విభంజన విధానం ప్రథమ కర్తవ్యం. పాండవ పట్టమేషి దారుణ పరాభవం ద్వితీయ కర్తవ్యం. పాండు భూపాల కులోన్మూలనము అనంతరాచరణీయం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఒకసారి అందరు గట్టిగా క్లాప్స్ కొట్టాలి. ఈరోజు
భోగి మంటల విషయంలో ఘర్షణ చోటు చేసుకుంది. అందులో మునెమ్మ అనే మహిళ చనిపోయింది, మరో 4 గాయాలయ్యాయి. అయితే భోగి మంటలు వేసే సమయంలో కొన్ని